ఈవిడ గారేమో నేరుగా బ్రోయిన్లతో పెళ్లి ప్రపోజల్ పెట్టేసి తీరిగ్గా వచ్చి వ్రతం చేసుకుంటుంది. అక్కడ బ్రోయిన్లా ఎంత ఫైర్ అవుతున్నారో, ఈవిడతో పాటు వెళ్ళినందుకు నన్నేమనుకుంటున్నారో. మాన్సి, హారతి తీసుకో. మాన్సి, మాన్సి, హారతి తీసుకో. ఏం ఆలోచిస్తున్నావు? మీరిచ్చిన షాక్ నుంచి నేను ఇంకా తేలుకోలేకపోతున్నాను. అసలు మీరు మా బ్రోయిన్లని పెళ్లి చేసుకోవాలనుకోవడం ఏంటండి? ఏ చేసుకోకూడదా? మీకు మా బ్రోయిన్ల గురించి పూర్తిగా తెలియదనుకుంటా. ఆయన కలియుగ రాముడండి. ఆయన సీతను తప్ప వేరొకరిని కన్నెత్తి కూడా చూడరు. అలాంటిది మీరు పెళ్లి చేసుకోమని అడిగినా కూడా కామ్ గా వార్నింగ్ ఇచ్చి పంపారు అంటే మీ టైం మాత్రం బాగున్నట్టే. అసలు నేను ఇలా అనుకుంటున్నాను, అడగబోతున్నానని ఒక్క మాట అయినా నాతో చెప్పలేదేంటి? చెప్తే ఏం చేసేదానివి? మీతో పాటు నేను అసలు అక్కడికి వచ్చుండేదానే కాదు. అందుకే చెప్పలేదు. అయినా దేనికంత భయం? భయం దేనికా? మీతో పాటు వచ్చినందుకు మీకా పెళ్లి ఐడియా నేనే ఇచ్చానని అపార్థం చేసుకున్నారనుకో, మా బ్రోయిలో ఊరుకున్నా మా వదినమ్మకే ద్రోహం తలపెడతావా అని నీరజ్ నన్ను పీక పిసికి చంపేస్తాడు. అదే నా భయం. భయపడితే ఏది సాధించలేం మాన్సి. ఏదో విధంగా పోరాడి మనం అనుకున్నది దక్కించుకోవాలి. అసలు మీరేం కోరుకుంటున్నారో నాకేం అర్థం కావట్లేదు. మా బ్రోయిన్ల మీద పంతంతో తనని అన్ని విధాలుగా నాశనం చేస్తాను అన్నారు. నేను ఆస్తి కోసం మీతో చేతులు కలిపాను. ఇప్పుడేమో పెళ్లి చేసుకుంటాను అంటున్నారు. అసలు పగ ప్రేమ ఎలా అవుతుంది? నీకొక పాత సామెత తెలుసా? కోపంతో అరిచి అమృతం కూడా తాగించలేం, ప్రేమతో లాలించి విషం కూడా తాగించొచ్చు. అంటే మీది ప్రేమ కాదా? ప్రేమ ముసుగులో పగ సాధిస్తాను. కానీ ఎందుకిదంతా? సమయం వచ్చినప్పుడు నీకే తెలుస్తుందిలే. కానీ టైం అవుతుంది, పద వెళ్దాం. ఎక్కడికి? షాపింగ్కా? మన అత్తగారింటికి. ఆ ఇంటికా? ఎందుకండి? పెళ్లి విషయం ఇంట్లో అందరికీ తెలియాలి కదా. ఆ ఆర్యవర్ధన్ కాదు కూడదు అని వదిలేస్తే నేను ఛాయాదేవిని ఎందుకవుతాను? అర్థమైంది. ఇంట్లో అందరూ ప్రశాంతంగా పూజ చేసుకుంటూ ఉంటారు. ఈ న్యూస్ తెలిస్తే వాళ్ళ ఆనందం మొత్తం ఆవిరైపోయి టెన్షన్ స్టార్ట్ అవుతుంది. నాకు కూడా కావాల్సింది అదే. వెళ్ళండి, కానీ నేను మాత్రం రాను. కాలం కలిసొచ్చి మీరు అనుకున్నది జరిగిందనుకోండి, అప్పుడు మనమేంటో చెప్పిద్దాం. నువ్వు అలా చూస్తూ ఉండు. నేను ఆ ఇంటికి కోడల్నవుతా. అంజలిని గింటేసి నీ స్థానం నీకొచ్చేలా చేస్తా. ఆ తర్వాత తోడి కోడళ్లుగా వాళ్ళందరి ప్రాణాలు ఎలా తోడెయ్యాలో ప్లాన్ చేస్తూ అందరి సరదా తీర్చేద్దాం. అబ్బా, వింటుంటేనే చాలా ఎక్సైటింగ్ గా ఉంది. మీ కోరిక నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బయలుదేరండి. అన్నట్టు శుభకార్యాన్ని గురించి మాట్లాడడానికి వెళ్తున్నారు. ఉట్టి చేతులతో వెళ్ళకండి. పూలు, పళ్ళు, స్వీట్స్ ఇలాంటివన్నీ తీసుకెళ్ళండి. ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. అయితే ఆల్ ది బెస్ట్.
హలో, ఎవరండి మీరు? ఎందుకు నన్ను ఫాలో అవుతున్నారు? ఇందక్కడి నుంచి చూస్తున్నాను. నేను ఎటు వెళ్తే అటు వస్తున్నారు. ఏంటి మీ ఉద్దేశం? చెప్పండి. I wanna follow you. I wanna follow you. చైత్ర, నువ్వా? ఎస్, నేనే. చైత్ర, ఎన్ని రోజులైంది నిన్ను చూసి కదా? ఇంకా చెప్పు, చిక్కిపోయానా, లావయ్యానా, మీడియంగా ఉన్నానా? ఎప్పట్లాగే అందంగా ఉన్నావు. నువ్వు కూడా అలాగే ఉన్నావు. కానీ చిన్న తేడా. ఏంటది? నీ నవ్వు. నీ నవ్వంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నీ ప్రేమ, నీ నవ్వు రెండు హార్ట్ఫుల్గా ఉంటాయి. ఇప్పుడు నీ నవ్వులో అది కనిపించడం లేదు. మిస్సెస్ అనురాధ ఆర్యవర్ధన్ అంటే ఎలా ఉండాలి? నా సంగతి సరే గాని, బెంగళూరు నుంచి ఎప్పుడొచ్చావు? నిజానికి నేను నిన్ననే తిరిగి వచ్చాను. ఇవాళ వరలక్ష్మి వ్రతం కదా. వర్ధన్ ఫ్యామిలీలో వ్రతం గ్రాండ్ గా చేస్తారు కదా. సో సడన్ గా ఇంటికి వచ్చి సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాను. ఇంతలోనే నువ్వు ఇక్కడే కనిపించావు. పద పద, ఇంటికి వెళ్దాం పద. నీ కార్ ఎక్కడా? అను, ఏమైంది? ఏం లేదు చైత్ర, ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం పద. చెప్తా నీ సంగతి. అన్నయ్య వద్దురా. రేయ్
ఆ గొడవ వద్దురా, ఆగురా, నా మాట వినరా. రేయ్, నా చెల్లినే మంకీ అంటావా? నిన్ను వదలనురా. నా చెల్లినే మంకీ అని ఏడిపిస్తావురా నిన్ను. అమ్మా రే, నన్నే కొడతావు కదూ, టీచర్తో చెప్తా ఉండు. పోరా. అన్నయ్య, ఎందుకురా వాడిని కొట్టావు? మరి నిన్ను ఏడిపిస్తే నేను ఊరుకుంటానా? వాడు టీచర్కి కంప్లైంట్ చేస్తే ఎలా మరి? చెయ్యని. తప్పు చేసింది వాడు, నేనెందుకు భయపడాలి? టీచర్కి నేను కూడా చెప్తాను. ఇంకోసారి నిన్ను ఏడిపిస్తే నువ్వు ఊరుకోకు, నువ్వు కూడా కొట్టు, కామ్గా ఉండకు, సరేనా? సరేరా అన్నయ్య. థ్యాంక్ యూ అన్నయ్య, నేనంటే నీకు ఎంత ఇష్టమో. లోపలికి రా చైత్ర. అను, నువ్వు ఇంట్లో ఉండడం ఏంటి? ఆర్య సార్ నువ్వు నేను ఆర్య సార్ కలిసి ఉండటం లేదు చైత్ర. అను, ఏమంటున్నావు? అంటే మీరు విడిపోయారా? లేదు, విధి విడదీసింది. అను, అసలు ఏం జరిగింది? కాస్త అర్థమయ్యేలా చెప్పు. ఏ క్షణం తండ్రి బిడ్డలు ఎదురు పడతారు, ఆ క్షణమే ఆ తండ్రికి ఆఖరి క్షణం అవుతుంది. ఇప్పుడే కాదు, ఎప్పటికీ ఆ తండ్రి పిల్లలు కలుసుకోకూడదు, శాశ్వతంగా దూరం కావాలి. ఇది నా మాట కాదు, ఆ అమ్మ మాట. ఇది జరిగింది సార్ క్షేమం కోసం. ఇలా అందరికీ దూరంగా పిల్లలతో ఒంటరిగా బతుకుతున్నాను. అంటే ఆర్య సార్ కనీసం పిల్లల్ని చూడలేదా? కన్న బిడ్డలని తెలియకుండానే ప్రేమని చూపించారే తప్ప తన పిల్లల్ని దగ్గరికి తీసుకొని ప్రేమని పంచలేకపోయారు చైత్ర. దిస్ ఈస్ వెరీ సాడ్ అను. అయినా పిల్లలతో ఇలా ఒంటరిగా ఆర్య సార్కి ఏదో జరిగిపోతుందన్న భయంతో నువ్వు ఇలా దూరంగా ఉండటం నాకెందుకో కరెక్ట్ కాదనిపిస్తుంది అను. ఇవన్నీ ఉత్త మూఢనమ్మకాలు. నా మాట విను, ఇప్పటికైనా తిరిగి ఇంటికి వెళ్ళు. లేదు, నేనే నిన్ను దగ్గరుండి తీసుకువెళ్తాను. నిజంగా అలాంటిది ఏమైనా జరిగితే అప్పుడు చూసుకుందాం. ఛత్ర ప్లీజ్ ప్లీజ్, ఆలోచనని కూడా నీ మనసులోకి రానివ్వద్దు.
ఎందుకంటే పిల్లలు సార్కి దగ్గరైన ప్రతిసారి ఏదో ఒక ప్రమాదం జరగటం నేను కళ్ళారా చూశాను. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. దయచేసి నా గురించి పిల్లల గురించి ఆర్య సార్తో ఏమీ చెప్పొద్దు. ప్లీజ్ చైత్ర, ప్లీజ్ ప్లీజ్ చైత్ర. అలా అంటావేంటాను? నేను ఆర్య సార్ వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్ని. ఆర్య సార్ మా నాన్నకి బిజినెస్లో ఎంతో హెల్ప్ చేశారు. నేను డాడ్ బిజినెస్ని టేక్ ఓవర్ చేసి ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నాను అంటే దానికి కారణం కూడా ఆర్య సారే. నాకు ఇంత మేలు చేసిన ఆర్య సార్ తన ఫ్యామిలీకి దూరంగా బాధలో ఉంటే చూస్తూ నేను ఎలా ఊరుకుంటాను? నో అను. నువ్వు పిల్లలు నాతో కలిసి ఆర్య సార్ ఇంటికి వస్తున్నారు అంతే. చైత్ర, లేదు చైత్ర, నీకు నా మీద ఆర్య సార్ మీద ఏ మాత్రం అభిమానం ఉన్నా, సార్ పట్ల నిజమైన కృతజ్ఞత ఉన్నా ఈ విషయం ఇక్కడే మర్చిపోవాలి. అది కాదు అను, నా మీద ఒట్టే. చైత్ర, నీ బాధ నాకు అర్థమైంది. సార్ అంటే నాకెంత ప్రాణమో నీకు తెలుసు కదా. అయినా కూడా ఇంత కఠిన నిర్ణయం ఎందుకు తీసుకున్నానో దయచేసి అర్థం చేసుకో చైత్ర, ప్లీజ్. నాకేం మాట్లాడాలో అని కూడా అర్థం కావట్లేదను. మీ పెళ్ళైన కొత్తలో మీ ఇంటికి వరలక్ష్మి వ్రతానికి వచ్చి భార్యాభర్తలుగా మీ ప్రేమ అనురాగాలు చూసి నేనెంతో సంతోషపడ్డాను. ఆ సంతోషం చూడాలని ఈరోజు కూడా వచ్చాను. కానీ నా ఆశలన్నీ తల్లకిందులైపోయాయి. అసలు నేనే ఈ బాధని జీర్ణించుకోలేకపోతున్నాను. ఎన్నేళ్లుగా నువ్వెలా భరిస్తున్నావను? అలవాటైపోయింది చైత్ర. పిల్లల్లోనే ఆయన చూస్తూ బతికేస్తున్నాను. ఈ రోజు కూడా ఆర్య సార్ క్షేమంగా ఉండాలని ఈ వ్రతం చేయబోతున్నాను. ఎంత విచిత్రమో చూసావా? ఆయనకి దూరంగా వచ్చేసి బాధను మిగిల్చిన నేనే ఆయన సంతోషంగా ఉండాలని ఈ వ్రతం చేయాలనుకుంటున్నాను. ఏంటో ఈ విధి. అను, అను ప్లీజ్, అను ఏడవకు ప్లీజ్. అంత బాగుండి నేను ఆర్య సార్ కలిసి ఉంటే అత్తమ్మ చేతుల మీదుగా సారి తీసుకొని ఇల్లంతా అలంకరించి ఆర్య సార్తో కలిసి వ్రతాన్ని వేడుకగా జరుపుకొని సార్ దగ్గర ఆశీర్వాదాలు కూడా తీసుకునేదాన్ని. కానీ ఇప్పుడు నాకు అదృష్టం లేదు చైత్ర. అను, అను ప్లీజ్ బాధపడకు.